హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీ ప్రైమరీలో పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎంత ఏజ్ ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ విషయంలో పేరెంట్స్కి అలాగే టీచర్స్కి కూడా ఒక చిన్న సందేహం ఉండొచ్చు. అసలు ఏ టైంలో పిల్లల్ని జాయిన్ చేయాలి? జనరల్గా ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, కొన్ని స్కూల్స్లో అయితే PP1, PP2 అని, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే సెటన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి? సో జనరల్గా స్కూల్స్ బట్టి, వాళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి, కరికులం బట్టి ఏజ్ అన్నది డిఫైన్ చేస్తారు. కామన్గా ఉండే ఏజ్ గ్రూప్ మాత్రం నేను ప్లే స్కూల్ గురించి చెప్పడం లేదు, జనరల్గా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి చెప్తున్నాను. నర్సరీలో జాయిన్ చేయడానికి 3 కంప్లీట్ అయిన పిల్లల్ని మనం నర్సరీలో జాయిన్ చేయాలి. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. 3 కంప్లీట్ అవడం ఇన్ ద సెన్స్ 3 పూర్తయ్యి 4th ఇయర్లోకి వాళ్ళు రావాలి. అలాంటి పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేయొచ్చు. సో తర్వాత నుంచి ఎల్కేజీ, యూకేజీ అలాగే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ప్రమోట్ అవుతారు. కొంతమంది డైరెక్ట్గా ఎల్కేజీలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏజ్ కాదు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి. కొంతమంది పిల్లలు 4 ఇయర్స్ ఉన్నా కూడా ఎల్కేజీ సిలబస్ చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. అలాంటి పిల్లల్ని మీరు డైరెక్ట్గా ఎల్కేజీలో జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఈజీగా ఎల్కేజీ అనేది కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా స్లో ఉంటారు. అలాంటి వాళ్ళని మనం బలవంతంగా ఎల్కేజీలోకి పుష్ చేయడం కంటే 1 ఇయర్ లేట్ అయినా నర్సరీలో ఉంచి వాళ్ళకి హ్యాపీ ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా బెటర్. ఇక్కడ కామన్గా వచ్చి ఇంకొక డౌట్ ఏంటంటే, జనరల్గా జూన్, జూలైలో పుట్టే పిల్లలకి ఏజ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు క్లాసెస్లో. అలా కాకుండా చివరి మంత్స్ ఏవైతే నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఇలాంటి మంత్స్లో ఉండే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా అయితే ఆ క్లాస్ కంటే 6 మంత్స్ ఎక్కువ ఏజ్ ఉంటుంది, లేదా 6 మంత్స్ తక్కువ ఏజ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు మేము ఎలాంటి క్లాస్ని కన్సిడర్ చేయాలంటే, ఒకవేళ స్కూల్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి పిల్లలు స్పీడ్గా ఉంటే మీరు పెద్ద క్లాస్ని ఎంచుకోవచ్చు. లేదు పిల్లలు స్లోగా ఉంటే మనం చిన్న క్లాస్, లోవర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం మంచిది. సో ఎప్పుడు కూడా మనం కన్సిడర్ చేయాల్సింది పిల్లాడి ఏజ్ కాదు, పిల్లాడి ఎబిలిటీస్. ఎప్పుడైతే మనం పిల్లల్ని అర్థం చేసుకుని క్లాసెస్లో అడ్మిషన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా పిల్లలు చాలా బ్రైట్గా ఉంటారు. చాలామంది పేరెంట్స్ సర్టెన్ ఏజ్ రాకుండానే స్కూల్లో జాయిన్ చేయడానికి చూస్తారు. సో అటువంటి టైంలో ఇబ్బంది పడేది పిల్లలే. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే ఎబిలిటీస్ అప్పుడే డెవలప్ అవ్వవు. టీచర్ ఏం చెప్తున్నారో పిల్లలకి అర్థం కాదు, పిల్లలకి ఏం కావాలో టీచర్కి అర్థం కాదు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది మన పిల్లలు. సో పిల్లాడి ఎబిలిటీస్ని బట్టి క్లాస్ని ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ఈ స్కూల్స్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. సిటీస్లో మీకు ఏజ్ ఎక్కువ ఉంటుంది, విలేజెస్కి వచ్చేసరికి మినిమం ఏజ్ ఉన్నా కూడా అడ్మిషన్ తీసుకుంటారు. సో కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని పిల్లలకి ఏది సూటబుల్ ఆ క్లాస్లో అడ్మిషన్ అన్నది తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.